హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా సురేష్ అండి. ఈరోజు నేను వెజ్ ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేశానండి. అది దేంతో ప్రిపేర్ చేశానో మీరు ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకే అర్థమవుతుందండి. ఇదైతే నాన్ వెజ్ అయితే కానే కాదండి, ముందుగానే చెప్తున్నాను. మళ్ళీ నాన్ వెజ్ ఏమో మా ఇంట్లో స్వాములు మాలేసుకున్నారు, మేము చూసేసాము, మాకు నోరు ఊరుతుంది అని అనుకోవద్దండి. మీకు డెఫినెట్లీ మౌత్ వాటరింగ్ వస్తే ఖచ్చితంగా బనానాస్ తోటి ఇలా ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసుకోండి. వెజ్లో అసలు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. అసలు ఇది ఎలా చేశానో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా 2 పెద్ద సైజు కూర అరటికాయలు అంటాం కదా, అరటికాయలు తీసుకొని ముందుగా 2 పక్కలు ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకొని పైన ఈ తొక్క అంతా తీసేసుకోవాలి. మనం ఏంటంటే కొంతమంది ఉడకబెట్టుకొని కూడా చేసుకుంటున్నారండి. బట్ ఇది ఉడకబెడితే ఏమవుతుందంటే పీసెస్ అన్నీ నలిగిపోతాయి ఈ మసాలా అవన్నీ అప్లై చేసేటప్పటికి. అందుకని చెప్పి నేను పచ్చిదే చేసేస్తున్నాను. ఇలా పచ్చిగా ఇవి పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఇలా కోసుగా కట్ చేసుకోవాలండి. సైడ్కి ఎడ్జెస్ నూడిల్స్ ఆ మూలకి ఇలా కట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఫిష్ షేప్ ఎలా వస్తుందో ఆ షేప్ వస్తుంది. ఇలా షేప్ వచ్చినప్పుడు మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఫిష్ చూసినప్పుడు మనము వాళ్ళు కట్ చేసే పీసులు ఎలా ఉంటాయంటే మధ్యలో హోల్ వచ్చి అలా వస్తాయి కదా. మనకి ఫిష్కి మధ్యలో హోల్ అంటే వాటికి ముళ్ళు అలా ఉంటుంది కాబట్టి హోల్ వస్తుంది పెద్దగా. బట్ మనది ఫిష్ కాదు కాబట్టి మనం ఇలా హోల్ పెట్టుకోవాలండి, తప్పదు. ఇలా హోల్ పెట్టేసుకోవాలండి అన్నిటికీ. ఈ ముక్కలకన్నిటి హోల్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా ఫిష్ షేప్ వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నానో. చాలా అంటే చాలా ఈజీ అండి. 10 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయింది. ఏంటక్క అసలు బనానాతోటి వెజ్ ఫిష్ ఫ్రై ఏందక్క అని డౌట్ పడచ్చు. నా సబ్స్క్రైబర్ ఒకరు, మా తమ్ముడు మధు అని ఒక అతను అడిగాడు, ఫిష్ ఫ్రై చేయక్క నెల్లూరు చేపల పులుసు అని. బట్ తమ్ముడు ఇప్పుడు కార్తీక మాసము, నువ్వేమనుకోకుండా ఈ వెజ్ ఫ్రైతో అడ్జస్ట్ అవ్వు. ఈ మంత్ నెక్స్ట్ మంత్ డెఫినెట్లీ నేను నెల్లూరు చేపల పులుసు ప్రిపేర్ చేస్తాను. ఇదైతే అసలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందండి ఈ రెసిపీ మటుకు. అంటే మనకి పప్పుచారులో కానీ రసంలో కానీ అన్నింటిలోకి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. తర్వాత ఇవి కట్ చేసేసుకొని పీసెస్ పక్కన పెట్టేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, అలాగే చికెన్ మసాలా, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి, 1 స్పూను. అంటే ఎగ్జాక్ట్గా మనం ఫిష్ ఫ్రైకి ఏ మసాలాలు యూజ్ చేస్తాం అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, అందుకని నేను వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే మీరైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా తర్వాత ధనియా పౌడర్ మెయిన్ అండి. ఈ ధనియాల పౌడర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ పీసెస్ వేగేటప్పుడు ఆ స్మెల్ అసలు అద్దరిపోద్ది అసలు. అందుకని చెప్పి నేను ధనియా పౌడర్ కూడా వేసుకున్నానండి. తర్వాత కార్న్ఫ్లోర్ మెయిన్ అండి. ఈ మసాలాలన్నీ మనకి ఆ పీసెస్కి బాగా పట్టాలంటే మెయిన్గా ఈ కార్న్ఫ్లోర్ అనేది బాగా ఉపయోగపడుతుంది మనకి అని చెప్పి ఇలా వేసేసుకొని ఒకసారి బాగా ఇలా కలిపేసుకున్నానండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి, మనం వంటకు వాడుకునేది. ఆయిల్ యాడ్ చేసేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలండి. వాటర్ అయితే అసలు వేయకూడదు. ఓన్లీ వీటితోని ఈ మసాలాలన్నీ అనేవి మన ఇంట్లో ఖచ్చితంగా ఉండేవే కదా. ఎప్పుడు బిర్యానీ కానీ వాటికి వీటికని యూజ్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు కూర అరటికాయ అంటే అవి నేను తెచ్చుకుని 10 రూపీస్ అండి, ఒకటి 5 రూపీస్ పడింది. ఇట్లా మనకి ఈజీ వేలోనే వెజ్ ఫిష్ ఫ్రై అనేది చాలా ఈజీ వేలోనే అయిపోతుంది. అంటే తక్కువ కాస్ట్లో అసలు టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్. డెఫినెట్లీ మీరు ట్రై చేస్తారు అనుకుంటున్నాను. ట్రై చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ వెజ్ ఫిష్ ఫ్రై అనేది అసలు ఎలా ప్రిపేర్ చేస్తుందని, ఓకేనా. ముందుగా ఈ మసాలాలన్నీ ఈ అరటికాయ పీసెస్కి అప్లై చేసుకోవాలండి 1 by 1. అన్నీ ఒకసారి కలిపితే విరిగిపోతాయి. అందుకని చెప్పి ఇలా మసాలాలన్నీ 1 by 1 అప్లై చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా ఇవన్నీ చూసారు కదా, అసలు ఎగ్జాక్ట్గా ఫిష్ అనిపించేస్తుంది చూసే వాళ్ళకైతే. మెయిన్ ఫస్ట్ పెట్టిన స్టార్టింగ్ ఫోటో చూస్తే మటుకు ఫిష్ ఫ్రై అనుకుంటారు చాలామంది, ఓపెన్ కూడా చేయరు అనుకుంటున్నా. నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను వెజ్ ఫిష్ ఫ్రై అని. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు వాచ్ చేయొచ్చు. అలాగే మాకు స్వాములు ఉన్నారు అనుకునే వాళ్ళు కూడా వాచ్ చేయొచ్చు అండి, ఇబ్బందే లేదు. ఇదైతే వెజ్ తోటి అండి. ఈజీగా పిల్లలు కూడా మళ్ళీ సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. ఇది ఏంటి అని కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఫిష్ అనుకుంటారు వాళ్ళు కూడా. మామూలు కొంతమంది బనానా అనేది తినరు, ఇలా చేసి పెడితే మటుకు లొట్లో వేసుకుంటూ అన్నీ తినేస్తారండి. అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి తినేస్తారు. తర్వాత దేంతో చేస్తారని కూడా మనల్ని అడగరు. ఎగ్జాక్ట్గా ఫిష్ స్మెల్ టేస్ట్ మొత్తం అలాగే వచ్చింది చూసారు కదా. ఇప్పుడు దూరం నుంచి చూస్తున్నా కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ఫిష్ అనిపించేస్తుంది. మీకైతే అలాగే అనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. తర్వాత ఒక కడాయి పెట్టేసుకోవాలండి.
కడాయి పెట్టేసుకొని ముందుగా దీనికి మెయిన్ కరివేపాకు అండి. కరివేపాకు వేసుకుంటేనే మనకి ఆ స్మెల్ అనేది ఆ పీసెస్కి అన్నిటికి పట్టేస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. అసలు నేను వేపుతున్నప్పుడు అయితే నాకైతే నోరు ఊరిపోతుంది. మామూలు పీసెస్ అయినా విరుగుతాయేమో కానీ ఈ బనానాతో చేసిన ఫిషెస్ మాత్రం విరగలేదండి. మనం ఎక్కువ ఈ కరివేపాకులో వేపుకున్నాం కాబట్టి అసలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్. అసలు ఎగ్జాక్ట్గా ఫిష్ టేస్ట్ వచ్చిందండి. మనం ఫిష్ వేపుడు చేసుకున్నప్పుడు తింటే టేస్ట్ ఎలా వస్తుందో దానికంటే సూపర్ అనిపించింది నాకైతే మటుకు. వెజ్లో మీరు ఇలా ఏమైనా ట్రై చేయాలనుకుంటే వెరైటీగా ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి ఈ రెసిపీ. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని చెప్పి నేను పోస్ట్ చేస్తున్నానండి ఈ వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.